ఫ్రెండ్స్, ఇదైతే మనకి నబార్డ్ అనమాట. ఆఫీస్ అటెండెంట్ ఇన్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది. 2 అక్టోబర్ 2024, ఇంకా 21 అక్టోబర్ 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా 108 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి మనకి 18 to 30 years ఏజ్ అయితే ఇచ్చారనమాట. యాజ్ ఆన్ 1 అక్టోబర్ 2024కి ఓబీసీ ఎన్సీఎల్కి 18 to 33, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 to 35 years అనమాట. దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వేరే ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ అవసరమైతే లేదనమాట. ఇంకా దీనికి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్కి 50 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా అదర్స్కి వచ్చేసరికి 450 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేసుకోవాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దానికి ఇక్కడ మనకి ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. ఎక్కువ వేకెన్సీస్ అయితే ఏమి లేవన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 వేకెన్సీస్ మాత్రం యూఆర్కి ఇచ్చారు, జనరల్ కేటగిరీకి. తెలంగాణకి సంబంధించి కూడా 1 పోస్ట్ మాత్రమే ఉంది, ఓబీసీకి అయితే ఇచ్చారనమాట. ఇంకా అదర్ స్టేట్స్కి మనకు అప్లై చేయడానికి అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. గతంలో మీరు చేసినప్పటికీ కూడా దీనికి సెపరేట్గా అయితే ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. పేమెంట్ ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. అందరికీ ఫీజు ఉన్నది, కొందరికి 50 రూపాయలు, మిగతా వాళ్ళకైతే 450 రూపీస్ అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ట్యాబ్లో అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా తప్పనిసరిగా ఫిల్ చేయాలన్నమాట. మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇదైతే మన ఫోటో ఐడి కార్డ్ ఏదైతే ఉందో, మన ఎగ్జామినేషన్కి ఏదైతే క్యారీ చేస్తారో దానికి సంబంధించినటువంటి నేమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా అయితే చూసుకోవాలన్నమాట. దాని ప్రకారం మీ యొక్క ఫోటో ఐడి, అంటే ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్. మిడిల్ నేమ్ లేకపోతే దానిని మీరు స్కిప్ చేసుకొని సర్ నేమ్ అయితే లాస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే 35 క్యారెక్టర్స్ కనుక మీ ఫుల్ నేమ్ ఉంటే టోటల్ నేమ్ యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మొబైల్ నెంబర్, మీకు 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం పైన ఇచ్చినది. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది. ఇక్కడ పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్, ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇదైతే సెకండ్ ట్యాబ్ అనమాట. ఫోటో సిగ్నేచర్ ట్యాబ్లో ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, బ్రౌజ్ అనాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకొని టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటో వచ్చేసరికి మనకి 4.5 x 3.5 centimeters లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని దాని వరకు క్రాప్ చేసుకొని 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసరికి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. రీజనల్ ఆఫీస్, మీరు ఏ రీజన్కి అప్లై చేయాలనుకుంటే ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్, మీకు అదర్ స్టేట్స్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ కనుక రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ కనుక వచ్చి ఉంటే ఆ స్టేట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మనకి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, అలాగే శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇచ్చారనమాట. ఇంకా తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ మన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ ఇలాగైతే ఇవ్వడం జరుగుతున్నది. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడైతే మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కిందకి వచ్చే కేటగిరీ యూఆర్, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ అప్లికేషన్ మొత్తం ప్రాసెస్లో మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట.
మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రతి కాలం కూడా చూసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి ఈ కాలమ్స్ అన్నీ అవసరం లేదన్నమాట. ఇది కూడా నో అయితే పెట్టుకోవచ్చు జనరల్ క్యాండిడేట్స్. అలాగే కిందకైతే వచ్చేసేయాలన్నమాట. ఇంకా కూడా ఉమెన్ ఎవరన్నా ఉంటే కనుక వీడియో డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అనమాట, అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. జనరల్ క్యాండిడేట్స్ నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కూడా రిలీజియన్ ఇక్కడ హిందూ అన్నీ ఉన్నాయన్నమాట, హిందూ క్రిస్టియన్ ముస్లిం. ఇక్కడ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించి పైన హిందూ పెడితే కనుక నో అయితే పెట్టాలి. అదర్ రిలీజియన్ వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడా డూ యూ హ్యావ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే కేటగిరీ సర్టిఫికేట్ అయితే కావాలి, వాళ్ళైతే ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి ఇన్కమ్ ఎసెట్ సర్టిఫికేట్ కావాలి, వాళ్ళైతే ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ అయితే పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ రిలీఫ్ ఫ్రమ్ ద డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డేట్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అదర్స్కి అయితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్ అనమాట, ఎవరన్నా సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరన్నా కనుక చనిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తామని వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ ఈ కాలం వచ్చేసరికి మీరు ఏదైతే పైన రీజన్కి అప్లై చేస్తారు, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పర్మనెంట్ రెసిడెంట్ అయితే అయి ఉండాలన్నమాట, డొమిసైల్ ఆఫ్ ద స్టేట్ అనమాట. సో ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ నబార్డ్, మీరు ఇంకా నబార్డ్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే ఎంప్లాయీ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు మీ ఏజ్ అనేది ఇక్కడ 1 అక్టోబర్ 2024కి చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి, నో పెడితే ఇవన్నీ అవసరమైతే లేదనమాట. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, వీడోరా, డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, మీ యొక్క మెమోస్ ప్రకారం లేదంటే ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా స్టార్ మార్కెట్ అని కంపల్సరీగా ఫిల్ అయితే చేయాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అవుతాయి, లేదంటే ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది అడుగుతున్నారు అనమాట, కరస్పాండెన్స్ అడ్రస్సా, పర్మనెంట్ అడ్రస్సా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్కి జిఎస్టీ అయితే కలుపుకొని 590 రూపీస్ అయితే వచ్చింది, అదర్స్కి అయితే కనుక 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి, ఎర్రర్స్ ఉంటే కనుక రెడ్ మార్క్ చూపిస్తుంది, లేకపోతే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. ఓకే అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట, ఈక్యూ ట్యాబ్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 అక్టోబర్ 2024కి మీకు 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉండాలి. దీనికి అప్లై చేసుకునే దానికి ఆ డేట్కి మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదంటే కనుక మార్క్ షీట్ కానీ మెమోస్ కానీ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ 10th క్లాస్ మాత్రం కంపల్సరీగా అయితే మీరు ఎంటర్ చేయాలి. మీకు ఇంటర్మీడియట్ ఉంటే ఇది కూడా ఎంటర్ చేసుకోవచ్చు, డిగ్రీ కూడా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే 10th మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు 10th క్లాస్ పాస్ అయ్యారనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్, డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క మెమోస్ ప్రకారం పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. సిజిపిఏ సిస్టమ్ ఉంటే దానిని ఈక్వల్ పర్సంటేజ్లకు అయితే మార్చుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ మీరు ఆ యొక్క 10th క్లాస్ అనేది మీరు ఏ రీజన్కి అప్లై చేస్తూ ఉంటే ఆ రీజన్ చదువుకుంటే కనుక ఎస్ పెట్టాలి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో చదువుకొని మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తూ ఉంటే ఎస్ అయితే పెట్టాలి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో చదువుకొని తెలంగాణకు అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ నో అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ కాలం ఏంటంటే మీరు 10th క్లాస్ అనేది మీరు అప్లై చేస్తున్న రీజన్కి లో మీరు చదువుకున్నారని అడుగుతున్నారు. సో ఇది ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కూడా మీరు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ అనమాట. 1 అక్టోబర్ 2024కి మీరు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీరు 10th లేదా ఇంటర్మీడియట్ లోకల్ లాంగ్వేజ్ మన తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించి తెలుగు అయితే
ఒక సబ్జెక్టుగా మీరు చదువుకొని ఉండాలి కంపల్సరీగా. ఇదైతే ఎస్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క మనం దేనికి అప్లై చేస్తున్నామో ఆ స్టేట్కి సంబంధించి ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు రీడ్ రైట్ స్పీక్ అండ్ అండర్స్టాండ్ అయితే కంపల్సరీగా వచ్చి అయితే ఉండాలి. ఇది కూడా ఎస్ అయితే మీరు పెట్టుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ కాలమ్స్ అయితే ఫిల్ చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళకి ఇక్కడ సెంటర్ అయితే అడుగుతుంది అనమాట. ఆ సెంటర్లో వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలుగు అయితే వచ్చిందనమాట ఆంధ్ర తెలంగాణకి సంబంధించి. ఇక్కడ మన రీడ్ రైట్ స్పీక్ అనేది కంపల్సరీగా టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకా అదర్ లాంగ్వేజెస్ మీకు ఏదైనా వచ్చి ఉంటే కనుక ఇక్కడ అవి కూడాను టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ప్రివ్యూ అయితే కనబడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, బ్యాక్కి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే కనుక టిక్ ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. ఒకసారి మనం కంప్లీట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట మార్చుకోవడానికి. అదే ఇక్కడ వస్తున్నది. ఓకే చేసుకోవాలి. అది షూర్ అన్నారు, ఓకే అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 5th ట్యాబ్ అనమాట. అప్లోడ్స్ ట్యాబ్లో అయితే ఉన్న లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే ఈ యొక్క క్యాప్చర్ ఏదైతే ఉందో దానిని ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసుకొని దాన్ని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని బ్లాక్ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద దాని వరకు క్రాప్ చేసుకొని స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అది కూడాను ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ గైడ్లైన్స్ కావాలంటే దీన్ని క్లిక్ చేస్తే మనకి వస్తాయి అన్నమాట. అది ఇక్కడ ఆ మ్యాటర్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది, అదైతే రాసుకోవాలి మీరు. ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ పేమెంట్ అనే ఒక ట్యాబ్ ఉంది, దీని మీద ఇక్కడ మీరు క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి, ఓకే చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వ్యాలెట్స్, ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి మనకి 5th November 2024 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి నబార్డుకి సంబంధించి 108 ఆఫీస్ అటెండెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సక్సెస్.